డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మనం గ్రీన్ ఎనర్జీ సెక్టర్ అయితే ఈ రాబోయే 2024 నుంచి దాదాపు 2028 వరకు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. వాళ్ళు దానికి ఎంకరేజ్మెంట్ చేస్తామని చెప్పారు. అండ్ మనకు రాబోయే కాలంలో గ్రీన్ ఎనర్జీదే పెద్ద భాగం అని కూడా చెప్పొచ్చు. సో మనకు వస్తున్న న్యూస్ను బట్టి ఈ గ్రీన్ ఎనర్జీలో తక్కువ రేట్లో మీరు ఏదైనా స్టాక్ కొనాలంటే ఒక్కొక్క షేరు రూ. 24 మాత్రమే ఉన్నటువంటి సురానా టెలికాం అండ్ పవర్. సురానా టెలికాం అండ్ పవర్ ఈ షేర్ అయితే రూ. 24 ఉంది. అండ్ ఇది గ్రీన్ ఎనర్జీలో చాలా ప్రముఖ పాత్ర అయితే పోషిస్తుంది. ఇది డెవలప్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఒకవేళ తక్కువ ధరలో తీసుకున్నయి ఎప్పుడైనా కూడా మీరు స్మాల్ క్యాప్‌లో పెన్నీ షేర్స్ ఇవి చిన్నయి తీసుకున్నప్పుడు ఎక్కువ లాభాలైనా రావచ్చు, ఎక్కువ నష్టాలైనా రావచ్చు. రిస్క్ ఉంటుంది, డబ్బులు కూడా ఎక్కువగానే వస్తాయి. కాకపోతే ఈ సెక్టార్‌లో గ్రోత్ ఉంటుంది కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన కొన్ని ఫండమెంటల్స్ మీరు చూసినప్పుడు ఈ స్టాక్‌లో మీరు చూస్తే ఇక్కడ డెట్ అయితే లేదు. అండ్ అదేవిధంగా చూడడానికి ఫండమెంటల్ పరంగా కాస్త ఓకేనే కనిపిస్తుంది. ఎర్నింగ్ పర్ షేర్ 0.56, పీఈ రేషియో కాస్త ఎక్కువగా ఉంది. ఏదైనా గ్రోత్‌లో ఉన్నప్పుడు ఎక్కువగానే ఉంటుందంటారు. కాకపోతే రూ. 20 కింద ఉంటే బెటర్ అని అయితే టాక్. మొత్తానికి మీరు చూసినప్పుడు ఇది మంచి స్టాక్ అని చెప్పొచ్చు. ఇక్కడ దీని లాభాలు కూడా చూడొచ్చు మీరు. ప్రాఫిట్స్ కూడా క్వార్టర్లీ, ఇయర్ బానే ఉంటున్నాయి. అండ్ ఎప్పుడైనా షేర్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారనేది చూడడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ప్రమోటర్స్ కంపెనీ వాళ్ళ దగ్గరనే 73% ఉన్నాయి. అంటే వాళ్ళు సీరియస్‌గా డీల్ చేస్తారు. రిటైలర్స్ మనలాంటి కొనే వాళ్ళ దగ్గర కూడా దాదాపుగా ఒక 26% ఉన్నాయి. అండ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ వీళ్ళు పెట్టినప్పుడు కంపెనీ డెవలప్‌మెంట్ దశలో ఉన్నప్పుడే వీళ్ళంతా ఎంటర్ కావడం జరుగుతుంది. ఫారిన్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ అదర్ డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషన్స్. వీళ్ళందరి మిక్సింగ్‌గా ఉంది. అండ్ తక్కువ ధరలో ఉంది. పెరిగినా కూడా చాలా ఎక్కువగా లాభాలొచ్చే అవకాశం ఉంది. అండ్ ఇలాంటి స్టాక్స్‌లే మల్టీ బ్యాగర్స్ అయితే అవుతుంటాయి. ఇందులో షేర్స్ ఎప్పుడైనా కూడా రిస్కీ ఉండొచ్చు. కాకపోతే ప్రాఫిట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇలాంటి వాటితోని ఒక 10 స్టాక్స్‌తోని కనుక పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకుంటే కనీసం 4 అందులో 4 నడిచినా కూడా మంచి లాభాల్లో పోర్ట్‌ఫోలియో అయితే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా ఈ వీడియో చూసి దీన్ని కొనాలని కాదు చెప్తున్నా, గ్రీన్ ఎనర్జీలో ఇది మంచి బ్రైట్‌గా కనిపిస్తుంది. నేను దీని మీద ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాను. దీని గురించి నాకు తెలిసినప్పుడు, ఇది నేను చూసినప్పుడు.